మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ నెల ప్రారంభంలోనే దేవుడు మనల్ని దర్శిస్తూ మేలు చేసి గత కాలపు ఇబ్బందుల నుంచి విడిపించి ఈ రాబోయే నెల దీవెనకరంగాను ప్రార్థనాపూర్వకంగాను మన పయనమంతా సుఖమయంగా ఉండేటట్టుగా ఆయన వాక్య పెరుగులో ఆయన మనం నడిపించాలని నిర్ణయించుకున్న దేవునికి మనం హృదయపూర్వక వందనాలు చెబుతూ స్తుతించాలి. అందుకు రుణస్తులం. ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, లోకంలో చాలామంది బలహీనమైన వారు, విలువ లేని వారు, లెక్కలేని వారు కనిపిస్తూ ఉంటారు. అయితే విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? ఎన్నిక లేని వారుగా నిరాకరించబడితే ఆ ప్రజలు చాలా వ్యధ చెందుతారు. మాకు చదువు లేదు కదా, మాకు పైకం లేదు కదా, మాకు అంగబలం లేదు కదా అంటూ వాళ్ళకున్న లోటును జ్ఞాపకం చేసుకుని వ్యధ చెందుతున్న వ్యక్తులను మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట చెబుతున్నాడు. అది మీరు జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. దేవుని వాగ్దానం ఎంత ముచ్చటగా ఉందండి. ఎన్నిక లేని వాడు, బాగా బలహీనుడైన వాడు, ఎవరికి ఉపయోగపడిన వాడు, కానీ బలమైన జనంగా చేస్తాను అంటున్నాడుగా. ఎలా సాధ్యమవుతుంది? కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది సాధ్యమయ్యేది కాదు అని. కానీ దేవుడు సాధ్యాన్ని చేసి చూపించి నిరూపించగలిగిన వాడు. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. యోసేపును చెరలో వేసినప్పుడు కానీ, ఆ నేరాల మధ్యలో నడిపించినప్పుడు కానీ ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరూ లేరు. తనకు సాక్ష్యం చెప్పి ఇతడు మంచివాడని చెప్పేందుకు ఒక్క వ్యక్తి కూడా తన పక్షాన లేడు. వాళ్ళంతా గట్టిగా అరిస్తే నేరస్తులుగానే తలదించుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాలు జరిగాక దేవుని సన్నిధిలో అతన్ని దేవుడు బలపరచాలి అని, ఎన్నికైన జనంగా చేయాలని చెప్పి చిన్నగా తీసుకుని చెరసాల్లో వేసి అక్కడ నుండి రాజుగారికి వచ్చిన కళకు అర్థం చెప్పడానికి తీసుకుని వెళ్ళి కళకు అర్థం చెప్పించాడు. జరిగింది ఏమిటో మీకు తెలుసుగా. ఆ రాజు ఆ కళకు అర్థం విన్నాక యోసేపుని ఘనపరిచి తన వస్త్రాలు ధరింపచేసి తన సింహాసనం వేసి తన ఆధిపత్యం అధికారం అంతా అతనికి అప్పగించి ఓ చక్కని మాట అన్నాడు. ఇక మీదట దేశంలో పరిపాలన నీవే చేస్తావు. నీ అనుమతి లేకుండా ఒకడు చేయి కానీ కాలు కానీ ఎత్తకూడదు. ఆహా, ఎంత పరిస్థితి! ఒకనాడు ఎంత బలహీనుడు, కానీ దేవుడు అతన్ని ఘనపరిచినాక ఆ ఫరో పరిపాలన ఉన్న ఐగుప్తు జనాంగం మొత్తం అతను చెప్పినట్టే చేయాలి, అతనికి చెప్పినట్టే లోబడి నడవాలి. మరి ఒక్క చక్రం తిప్పినట్టుగా అతను ఒక్కడిని దేవుడు ఘనపరిచి ఐగుప్తు దేశం మొత్తానికి ధాన్యం సరఫరా చేయడం కానీ, అధికార పరిపాలనలో కానీ ఎంతగా బలపరుస్తూ వచ్చాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక నీతి, భక్తి, యథార్థత మనల్ని బలపరిచే దేవుని సందులో మనం ఉండి, మనం బలహీనుడమే కానీ బలవంతుని చేతికి అప్పగించుకుని ప్రార్థన చేస్తే, ఈ యెషయా గ్రంథంలో రాసిన మాటే కాక కీర్తనలు అంటాడు, ఆయన నాకు బలము ధరింప చేసి ఉన్నాడు. ఎంత బాగుంది! అంటే నువ్వు తెలివి తక్కువ వాడవైతే తెలివిని అనుగ్రహిస్తాడు, నువ్వు బలహీనుడవైతే బలాన్ని నీకు అమరుస్తాడు, నీకు ఎవ్వరూ లేకపోతే జనం నీ వెనక వచ్చేటట్టుగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీ మాటకు విలువ లేకపోతే దేవుడు నిన్ను గణపరిచినాక కాలెత్తరమైన చెయ్యెత్తరమైన నీ కనుసైగులలో జరిగేట్టుగా చేస్తాడు. ఎంత నమ్మదగిన దేవుడు! ఈ రోజు నీ బలహీనతలను బట్టి, నీ వెరితనాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న కొన్ని బలహీనతలను బట్టి కృంగిపోబాకు. బలవంతుడికి అప్పగించుకో. అన్నిటికంటే బలవంతుడని మనం ఆరాధన చేసే దేవుడు బలవంతుడు. ఆయన నువ్వు దేవుడిగా స్వీకరించి ఆయన చేతులకు నీవు వెళితే నీ జీవితం బలమైన అనుభవానికి పెంచి నడిపించి ఒక అద్భుతం జరిగించగలిగిన వాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన ఎన్నిక లేని బలమైన జనంగా నిన్ను చేసి దీవించి కాపాడునగాక. పరిశుద్ధులను ప్రేమముడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు.
చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి, చేతులలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగ చేయండి, నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. పిల్లల చదువులు, ఉద్యోగ వ్యాపారాల కొరకు, ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో బిడ్డలకు తోడుగా ఉండి జయమివ్వండి. ఆరోగ్యం కలగాలి, రక్షణ భాగ్యం కలగాలి, జీవనోపాధి దీవెనకరంగా ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి. రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.